అందరికీ నమస్కారం. కూటమి ఎమ్మెల్యేలపై తాజా సర్వేలో సంచలన ఫలితాలు. 76 మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఎన్నికలు జరిగి పట్టుమని సంవత్సరం అవుతుంది. అయినా కానీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. మరోవైపు సర్వేలంటూ చాలా మంది హల్చల్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం స్వయంగా IVRS సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. అందులో ఆసక్తికర ఫలితాలు వచ్చాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. కూటమి పని అయిపోయిందని 76 మంది ఎమ్మెల్యేలపై ఘోర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం సాగుతుంది. ఏపీలో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. కనీ విని ఎరుగని మెజారిటీతో దూసుకుపోయింది. 164 అసెంబ్లీ స్థానాల్లో పాగా వేసింది. 21 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్తో సూపర్ విక్టరీ కొట్టింది. బీజేపీ సైతం గణనీయమైన సీట్లు సాధించింది. అయితే కూటమి ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో ప్రముఖ సెఫియాలజిస్టులు, సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అధికంగా ఉందన్న సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ కూటమి కొట్టిపారేస్తుంది. కానీ లోపల భయపడుతుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం స్వయంగా IVRS సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. అందులో షాక్ కొట్టినంత ఫలితాలు వచ్చాయి. గడిచిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఒంటరిగా 135 స్థానాల్లో విజయం సాధించింది. అయితే అందులో ఓ 54 మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని ఈ సర్వేలో తేలినట్లు సమాచారం. వీరిపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉందని తెలుస్తుంది. మరోవైపు జనసేన పార్టీ సైతం 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఓ 4 తప్ప 17 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు 8 మందిలో 5 ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సర్వే తేల్చేసింది. అయితే సర్వేల విషయంలో కొన్ని సంస్థలకు మాత్రమే విశ్వసనీయత ఉంది. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో వాస్తవం ఉండొచ్చు. అయితే కూటమి ఎమ్మెల్యేలపై స్వయంగా ప్రభుత్వం చేసిన IVRS సర్వే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ చేతికి చిక్కింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తం మీద కూటమి ఎమ్మెల్యేలపై ఏడాది తిరగకుండానే వ్యతిరేకత భారీ స్థాయిలో ఉందనేది నిజం. మరోవైపు సర్వేలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కేకే కూడా సర్వే చేసినట్టు తెలుస్తోంది. ఆ సర్వేలో కూడా కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయము స్పష్టమైంది. ఏదేమైనా దీనిపై కూటమి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.